మణికంఠ, వెలిగించడానికి కర్పూరం ఇచ్చావు, తిప్పడానికి చేతులు ఇచ్చావు, గోక్కోవడానికి జంజం ఇచ్చావు. ఆ చేతులతోటే మందు మానేయడానికి నిగ్రహం కూడా ఇవ్వవయ్యా స్వామి. ఏం శాస్త్రి గారు దీక్ష? అవునయ్యా, మానసమాల వేసుకున్నాను. మందు మానేసే శక్తిని ప్రసాదించమని 36 రోజులు కఠోరమైన దీక్ష చేశాను. ఇంకొక 5 రోజులు చేస్తే బ్రాందీని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అవునవును, అప్పుడు విస్కీ స్టార్ట్ చేయొచ్చు. నీనోరు బడా, నీ అమ్మ కొడుకు మాట. శుభవాని మందు మానేద్దాం అనుకుంటే అదేం దీవనం రా, వెధవన్నారు వెధవా. ఓరి దుష్టా, ఇదేం పని రా? ఏంటా నీ పూజల దెబ్బకి రూములు అగ్గిపెట్లు కూడా కరువయ్యాయి. అయితే మాత్రం దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నేను ఇప్పుడు పెద్ద బిల్ గేట్స్ ని నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను. నమస్కారం లేదు. ఈ దొంగ నమస్కారాలే వద్దు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు వచ్చిందా డౌట్? కష్టపడి భూపతి గారింట్లో ఉద్యోగం వేస్తే బాగా తాగి ఉద్యోగం పోగొట్టుకుంటావా? జాతకంలో గురుచండాల యోగం వల్ల అలా జరిగింది. అందుకే దీక్ష తీసుకుని మందు మానేసా. అఘోరించావు గాని నీ రూమ్మేట్ ఆ కప్పగంతుల రమేష్ గారు ఎక్కడ? ఇప్పుడే సిగరెట్ వెలిగించుని ఎవరి కొంప తగలడానికి అదే పెళ్ళాడు. ఎందుకు? వాడు కనపడితే నేనే తగలబెడదామని. ఎక్కడికి పోతాడు దొంగ రాస్కెల్? ఏం చేశాడు లాయర్ గారు? ఒక హంతకుడికి జామీన్ కట్టరాని 50,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే సొంతగా ఖర్చు పెట్టుకుని కనపడకుండా తిరుగుతాడా? వాడు కనపడితే రేప్ కేసు పెట్టి బొక్కలతో ఇస్తానని చెప్పు. इसको ये बिग प्लेट दो. इसको पूरी नहीं आते, पानी आते. चल चल. ఇదేమిటి, బొంబాయిలో ఎక్కడికి వెళ్ళినా గుర్రాన్ని ఎదిరించాడు చల్ చల్ అంటున్నారు. ఇంజనీరింగ్ చదివి గాలి ముండా కొడుకులా తిరిగాను. హిందీ నేర్చుకుంటే బాగుండేది. रूपाई में परमात्मा है, परमात्मा में बम्बई है, मुंबई है. या अल्लाह हरे कृष्णा ओ ये सुनाधा काले कड़पुकी कावालंडी इडली सांबारू లవ్లీ పాపకి లేనేయడానికి కావాలో కారు కాలే కడుపుకి కావాలండి ఇడ్లీ సాంబారు లవ్లీ పాపకి లేనేయడానికి కావాలో కారు మరి మీలో ఎవరో ఒకరైనా నాలో ఆశలు తీర్చండి శరణు శరణం అయ్యప్ప యా అల్లా హరే కృష్ణ ఓ యేసునాథా స్వామి స్వామి అయ్యప్ప లిఫ్ట్ లిఫ్ట్. ఏందన్నా అలా నీళ్ళని అడిగి టైం బేకార్ చేస్తున్నావు? మమ్మల్ని అడుగు, మేము ఇస్తాం. ఏం చదనా? మీరెవరయ్యా? మేం పబ్లిక్ అన్న, పబ్లిక్ ప్రేక్షక దేవుళ్ళం. ఏమిటి? లైట్ తీసుకోకు. పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. ఒక్క కొబ్బరికాయ కొట్టి ₹1,00,00,000 అడుగు, ఓ అరటిపండు పెట్టి అరడజను కార్లు అడుగు బాబు. తలనీలాలు ఇచ్చి ఏకంగా తలకోనే రాసి చేయమను. పోవయ్యా. చెవిలో బొచ్చిచ్చి ఏకంగా ఇండియన్ రాసిచ్చామని అడుగుదాం అనుకుంటున్నావేంటి? అసలే మా అమ్మాయి అడ్రస్ దొరక నేను సత్తా ఉంటే మధ్యలో లిఫ్ట్ కావాలంటయ్యా. వెళ్ళి పని చూసుకో. నువ్వు అడగడంలో తప్పులేదు, కానీ ఇద్దరు పిల్లలతో డబుల్ గేమ్ ఆడుతున్న వెంకటేశ్వర స్వామి నీకు లిఫ్ట్ ఇస్తాడో లేదో. సూపర్ ఫిగర్ ఉండే ఓ పెళ్ళం చాలన్నా ఆ పెళ్ళం ప్రాపర్టీతో వస్తే కాదంటానా ఇల్లొట్టుండాలి ఇంట్లో ఎస్సీలుండాలి ఈ లోకం చూడాలంటే ఏరోప్లేన్ ఉండాలి ఒక బంగ్లా కాదనుకుంటే ఈశ్వరా వందైనా అడ్జస్ట్ అవుతా ఎవ్వరా ప్రాబ్లమ్స్ తీరాలంటే రామయ్యా ముంబై నా పాకెట్ లో పెట్టవయ్యా కల్లా కప్పం లేనోని కనికరించి ఓ లిఫ్టివా చెల్లికి పెళ్లి చెయ్యాలి అక్క సమస్యలు తీర్చాలి శరణు శరణం అయ్యప్ప యా అల్లా హరే కృష్ణ ఓ యేసునాథా కాలే కడుపుకి కావాలండి ఇడ్లీ సాంబారు లవ్లీ పాపకి లేనేయడానికి కావాలో కారు
स्वामी साईनाथा प्लीज 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 एक लिफ्ट तो दे दो स्वामी। చదువులు మానేసి సారా అమ్మేవాడే ఈ సంఘంలో నా గొప్పోడంట ఓ హనుమయ్య అల్లా మాలికి ఆ దశరథ రాముడికి గిలికజ్జాలెట్టే ఓటే నాయకుడిది ఏందయ్యా ఓటేస్తే హక్కుని ఇచ్చి సాయిరాం ఓ సాపాటుకి నై అండం ఏ న్యాయం కంప్యూటర్ కబుర్లు చెప్పి పద్మనాభం లంగోటి చేతికి ఇస్తే లాభం ఈ పేటకి నువ్వు లిఫ్ట్ ఇస్తే లోకానికి నేనే గిఫ్ట్ అవుతా ఆంధ్ర అంతా టోటల్ గా ఆటపడుచులకి రాసిస్తా శరణు శరణం అయ్యప్ప। శభాష్ అదే బ్రదర్ మా కోరిక అందుకోండి మా ఆశీస్సులు విజయోస్తు దిగ్విజయోస్తు మీకు మా దీవెనలు కూడా ఉన్నాయి బెస్ట్ ఆఫ్ లక్ నేను ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అలాగే నా మిత్రుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు మా ఇద్దరిది ఒకే స్టైల్ ప్రొసీడ్ అయిపోరా మిత్రమా या अल्लाह हरे कृष्णा ओ येसुनाधा। ఏమైంది ఆయనకి పైకి పోయినాడా? కార్పొరేషన్ ఫోన్ కరో। ఎవరే మీరు? కార్పొరేషన్ హటో 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 క్యా హోగా భాయ్? ఏమైంది అందరికి? ఒరే కప్ప ఏ కప్ప కావునే? ఒరే కప్ప గంతుల రమేష్ రమేష్ నాయ్ సురేష్ రమేష్ నాయ్ రమేష్ నాయ్ ఆగ్రా రైట్ ఆగ్రా నా కుక్క పుట్టవరా రేయ్ ఆగ్రా రేయ్ ఆగ్రా రేయ్ భయ్యా భయ్యా రేయ్ రేయ్ భయ్యా నిన్ను భయ్యా కొట్టదు భయ్యా దెబ్బ తగులుతుంది భయ్యా నిన్ను కొట్టడం కాదురా నిన్ను గొంతు మీద కాలేసి తొక్కి పరా ఒరే కప్ప ఎన్నో అప్పులు చేసి ఓంప్రదంగా మెకానిక్ షెడ్ పెట్టి నేను హెడ్ మెకానిక్ చేస్తే నాకే టప్ప గుర్తించి వెళ్ళిపోయావు భయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంట్రా నువ్వు చెప్పేది ఎవరో స్కూటర్ రిపేర్ చేయమనిస్తే ఓ ట్రైల్ వేసి వస్తానని చెప్పి నోడివి అదే పోతా ఇక్కడ తెలియవు ఎక్కడ స్కూటర్ సేఫ్టీగా ఉంది భయ్యా సేఫ్టీగా ఎక్కడుంది కొన్నాడు దగ్గర స్కూటర్ అమ్మేసావా మరీ అంత స్పీడ్ ఒక భయ్యా ఊళ్ళో ఉంటే జీవితంలో పైకి రానని అర్థమైపోయింది అందుకే దాదాలకి చోరీలకి నిలవని ఈ బాంబేలో పడి బాదుకుందామని ఛార్జీలకు స్కూటర్ అమ్మేసి ఇక్కడికి వచ్చేసా నా సంగతి సరే నువ్వేంటి ఏదైనా బిజినెస్ పని మీద వచ్చావా బిజినెస్ 7 బిజినెస్ 7 వారాల్లో క్లోజ్ నీలాంటి వాళ్ళు నమ్ముకున్నాను కదా అప్పటి నుంచి ఊళ్ళో కష్టాలు నష్టాలు ఊరంతా అప్పులు తిప్పలు మా ఇంట్లో ఏమో దుబ్బులు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసుకోమంటే కాదు లక్షలు సంపాదిస్తానని చెప్పి ఊరంతా అప్పులు చేసి 7 వ్యాపారాలు పెట్టి దివాళా తీసావు ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదిస్తాంటే మేము నమ్మలా బాగురు ఏమిటి పని ఏమైనా న్యాయంగా ఉందా నేను ఇంటి అల్లు నేను చెప్పుకోవడం కంటే చావడం లేదు చూసావట్రా మీ బావగారు ప్రాణాల మీదకి తీసుకొచ్చావు ఇలాంటి వాడు నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది అక్క కనీసం నీకు పెళ్లినే చేశాను ఇంకా పెళ్లి చేయాల్సిన చెల్లెలుంది తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి కాస్త ఓపిక పెట్టుకోవా చూడు నీకు 2 నెలలు గడువిస్తున్నాను ఈ లోపు నా కట్నం డబ్బులు వడ్డీతో సహా తెచ్చిస్తే తెచ్చిచ్చినట్టు లేదా నీ అక్కను అగ్ని ప్రవేశం చేయిస్తాను లేకపోతే నేను చచ్చి మొండు మాపించేస్తాను నువ్వు మళ్ళీ నవ్వాలంటే ఏమాత్రం డబ్బు అవసరమో ఓ 4-5 లక్షలుంటే సరిపోతుంది ఓ సింతేనా దీనికి అమెరికా వరకు ఎందుకు ఈ బొంబాయిలో ఏదో బాగా చేద్దాం ఎలారా నేను బొంబాయి వచ్చి చాలా గుళికలు నేర్చుకున్నాను భయ్యా అందులో నీకు ఒకటి ఇస్తా మరి అమ్మకు అమెరికా అని చెప్పాను నువ్వు అమెరికాలోనే ఉన్నావు అది అమ్మకు అబద్ధం చెప్పేసి లాంగ్ లైఫ్ కోరుకునేవాడు ఎవడు అమ్మకు అబద్ధం చెప్పాడు నువ్వు ఇలా నీతులు బోధిస్తూ కూర్చుంటే నీ లైఫ్ షార్ట్ అయిపోద్ది భయ్యా ఇదే మనం ఉండే ఏరియా ఫిల్మ్ అయ్యేదాకా నేను చెప్పేది నిజం రాజావారు శాస్త్రి మానసమాల వేసుకుని మందు మానేసే ప్రయత్నంలో ఉన్నాడు ఏడిశాడు తాగుబోతు నిర్ణయాన్ని ఎవడు నమ్ముతాడు వాడు సరిగ్గా ఉంటే ఉత్తరం చదివించుకోవడానికి ఇక్కడ దాకెందుకు వస్తాను సర్లే దానిలో ఏముందో చూడు ఈ నెల 7వ తారీఖుని మీ మనవడు వస్తున్నట్టు రాశాడండి అలాగా ఏ ఫ్లైట్ కి వస్తున్నాడు కరెక్ట్ గా చూసి చెప్పు ఒరే శివయ్య ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లాగ్ పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే సిగరెట్ ప్యాకెట్ అంటే అబ్బు ఠీక్ హై
అరే పైసే దో భాయ్. మావాడిస్తాడు. కప్ప యాక్ యాక్. ఇదేంటి ఈ నీళ్లతో మొహం కడుగుతున్నావు? రేపు నుంచి నీ పరిస్థితి కూడా ఇదే. ఇందాక కొట్టు దగ్గర ముసాయిని చూసాం. ఎవరైనా ఆయన రాజ్యం లేని రాజుగారు. ఆంధ్రాలో భువనగిరి రాజు ఎవరు పేరున్నావుగా, ఆయన మనవడే ఈ ధృతరాష్ట్ర మహారాజు. అక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఎప్పుడో ఈ బొంబాయి వచ్చి సెటిల్ అయిపోయాడు. ఈ ఫ్లాట్లన్నీ ఆయనవే భయ్యా. నెలకొకసారి వచ్చి అద్దెలు వసూలు చేసుకుని వెళ్తుంటాడు. ఆహా, ఆ ముసాయినికి పుట్టినా బాగుండేది. ఎంచక్క గుర్రం ఎక్కి కత్తి పుచ్చుకుని చల్ చల్ మంది తిరిగేవాడు. వద్దు భయ్యా, ఆయన కడుపుని పుట్టినోడు వాడి భార్య యాక్సిడెంట్ లో పోయారు. అదే యాక్సిడెంట్ లో ఆ రాజుగారికి ఆయన భార్యకి విచిత్రంగా కడిపోయాయి. అయ్యో బాబు, ఆ వృద్ధ దంపతులకు ఎవరూ లేరా? ఉన్న ఒక్క మానవుడు బుజ్జి 8వ ఏటన అమెరికా వెళ్లి వాళ్ళ నాన్నగారి మేనేజర్ దగ్గర నుండి చదువుకుంటున్నాడు. ఇందాక వాడు రాసిన ఉత్తరాన్నే ఆ ముసలాడు చదివించుకుంటున్నాడు. ఇదిగో భయ్యా, ఆ 8వ ఫ్లోర్ లోనే మన ఫ్లాట్. రా. ఓం ప్రదంగా నీ రూమ్ లో అడుగు పెట్టగానే ఇంత కంపు కుడుతుంది ఏమిట్రా? అవును, ఈ రూమ్ లో ఏసీ ఉందా? నేనే ఓసీగా ఉంటున్నాను, ఇంకా ఏసీ ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇదిగో ఈ రూమ్ లో ఎక్కడైనా పడుకోవచ్చు, ఆ మంచమే తప్ప. ఏముందిరా ఈ మంచంలో? ఏమిట్రా ఇంత చౌకకి పెట్టావు? ఇది నా రూమ్మేట్ శాస్త్రిగాడి మంచం. వాడు చేతబడి మంత్రాలు చదివి ఏ నీళ్ళలో చెల్లెలుంటాడు. ఇంతకీ ఆ చేతబడిగాడేడి? ఏ పూజలకో వెళ్ళుంటాడు. ఇదిగో భయ్యా, స్నానం చేయాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, బయట స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అన్ని అక్కడే. అసలు బట్టలుంటే కదా ఉతుక్కోవడానికి. ఇవి వేసుకుని నేడే 8వ రోజు. ఇదిగో భయ్యా, ఈ ముంబై సిటీలో 25 రూపాయలుంటే 10 రకాల బట్టలు. రేపే తెచ్చిస్తాను. థ్యాంక్ యూ. ఒరే, కడుపంతా గుడగొడగొడమంటుంది. బాత్రూమ్ ఎక్కడ? పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, చెంబట్టుకుని వెళ్ళిపోవడమే. చిచి, ఆంధ్ర టైపా? అంత అసహించుకోక భయ్యా, ఒక్కసారి వెళ్ళి చూడు, ఎంత ఫ్రీ డెలివరీయో. ఏం ఫ్రీ డెలివరీ రా బాబు? రైల్వే ట్రాక్ పక్కన కూర్చుంటే ట్రైన్ లో వెళ్లే వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఎగ్జిబిషన్ పెట్టేది అవుతుంది. లుంగి ఫేస్ మీద వేసేసుకో భయ్యా. నో 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 నో, ఈ బాంబేలో ఉన్నంత కాలం నో మోషన్, నో యూరిన్, ఫ్రీ డెలివరీ అయ్యలేదు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.